లాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ 5 ఇయర్స్ బ్యాక్ కొంత అవగాహన లేనితో నాకు ఈఎస్ఐ వద్దండి, నాకు 250 రూపీస్ మిగిలిపోతాయి, లేకపోతే నాకు ఎందుకు సార్ మాకు ఆరోగ్యశ్రీ ఉంది, లేకపోతే మా హస్బెండ్కి ఈఎస్ఐ ఉందండి మాకు వద్దండి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే ఉద్దేశంతో ఉండేది. కానీ కాలక్రమేణా మరి పరిస్థితులు బట్టి ఉన్న ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మన 2 ఆర్గనైజేషన్స్లో కూడా పర్టికులర్గా అందరినీ కూడా మోటివేట్ చేసి మరి ఈఎస్ఐ వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ని టీచర్స్ అందరికీ తెలియజేస్తే ఈరోజు అందరూ కూడా మాకు ఈఎస్ఐ వచ్చండి సార్, తప్పకుండా నాకు ఈఎస్ఐ ఫెసిలిటీస్ని ఉంచేటట్లుగా ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తే ఆ విధంగా చేయండి సార్ అని ప్రతి టీచరు రావటం మరి నర్సరీ మరి ఆయా దగ్గర నుంచి డ్రైవర్ దగ్గర నుంచి ప్రతి టీచర్కి మరి మేము కోరుకునేది ఏంటంటే ఒక ఆర్గనైజేషన్లో మనం పనిచేసేటప్పుడు తోటి సహోపాధ్యాయులు, అలాగే అధ్యాపక బృందం, అలాగే మరి టీచర్లు కానివ్వండి, అలాగే ఆయాలు కానివ్వండి, డ్రైవర్లు కానివ్వండి, అందరూ కూడా ఎప్పుడైతే హెల్త్ పరంగా ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటారో ఆర్గనైజేషన్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రతి వాళ్ళకి సహకరించుతూ ప్రతి వాళ్ళని మోటివేట్ చేస్తూ మరి వాళ్ళకి కూడా మనం ఈఎస్ఐ కల్పించడం. మరి మీకు కూడా తెలుసు, కొంతమంది మరి కోవిడ్ సమయంలో మనం ఈఎస్ఐ కట్టినప్పుడు కొంతమందికి మరి ఆ అమౌంట్ రావడం కూడా మీరు చూశారు. మీరు కొంతమందికి మరి ఆ అమౌంట్ మీకు డిపాజిట్ లేనటువంటి సందర్భం కూడా మనకి ఉంది. ప్రతిదీ కూడా మన రాజేష్ గారికి ఏదున్నా నేను ఒకటే చెప్తాను, మా రాజేష్ గారికి ఏదున్నా మా ఎంప్లాయీస్కి ఏ ఫీచర్స్ అయితే వచ్చినాయో, ఏదైతే ఇంప్లిమెంట్ జరుగుతుందో ప్రతిదీ పెట్టండి రాజేష్ గారు. మీరైతే ఎక్కడా కూడా సంకోచించొద్దు. ఈవెన్ మీరు కోవిడ్లో మీరు రాకపోయినప్పటికీ, మీరు రాకపోయినా మేనేజ్మెంట్ కూడా కట్టి మరి మిమ్మల్ని సేఫ్ జోన్లో ఉంచాలి వాళ్ళని మనం. లేదంటే హాస్పిటల్కి వాళ్ళు జాయిన్ అయితే 7 lakhs 10 lakhs కూడా. కొంతమంది అంటారు నాకు ఇన్సూరెన్స్ ఉందండి, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, మరి మాకు ఇంకెందుకు సార్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఉంటే నాకు ఉంది 10 lakhsకి స్టార్ హెల్త్ ఉంది, 15 lakhs. నాకు 3 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ముగ్గురికి 15 లక్షలు నేను వాడుకున్న తర్వాత స్టార్ హెల్త్ ఉపయోగపడదు. కానీ ఈఎస్ఐ ఫెసిలిటీలో మీకు ₹1,00,00,000 కానివ్వండి, 2 కోట్లు అయినప్పటికీ కూడా కార్పొరేషన్ బేర్ చేస్తారు. 2 కోట్లు అయినప్పటికీ కూడా మిమ్మల్ని వదిలిపెట్టకుండా ఒక ఎంప్లాయీగా కార్మిక చట్టంలో ఉన్నటువంటి ఏదైతే మనకి ఈఎస్ఐ ఫెసిలిటీస్లో ఉందో దాన్ని మనకి అప్ టు డేట్గా ఉంటుంది. ఆరోగ్యశ్రీ ఉంది, మరి జాయిన్ కాగానే అప్రూవల్ రావాలి, 4 days పట్టుతుంది, 5 days పట్టుతుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు అక్కడ ఉన్నాయి. కానీ ఈఎస్ఐలో ఒక బాండింగ్ ఉంది. మనం ఒక రోడ్డు మీద పోతే ఒక యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఒక ఏం జరుగుతుందో ఇంకొక నిమిషంలో బయటికి పోతే ఏందో తెలియదు. కానీ మనకి ఫ్యామిలీ సపోర్టెడ్గా మనకు ఉన్న శాలరీకి మన ఫ్యామిలీ సపోర్టెడ్గా మనకి ఏదైనా జరిగితే పెన్షన్ స్కీమ్ స్టార్ట్ కావటం, అలాగే మరి అనేక ఉపయోగాలు. ఏ విధంగా ఇది అనుకోకుండా ఇన్సిడెంట్ హ్యాపెన్ అయింది, 7 months మనం ఇన్స్టిట్యూషన్ రాలేకపోతున్నాం. ఆ 7 months ఇన్స్టిట్యూషన్ రాలేకపోయిన సమయంలో కూడా కార్పొరేషన్ మేనేజ్మెంట్ ఇవ్వదు కదా, 7 నెలలు ఇవ్వాలి, 8 నెలలు అంటే బేర్ చేయదు. ఆ 8 నెలలు కూడా అటువంటి సందర్భంలో మనం క్లెయిమ్ పెట్టేసుకుని అందులో నుంచి 90% శాలరీ మనం మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవచ్చు కార్పొరేషన్ నుంచి, ఏది అనుకోని పరిస్థితుల్లో. అలాగే అనుకోకుండా ఏదైనా రోడ్ యాక్సిడెంట్ మనకి లైఫ్ పార్ట్నర్ కూడా ఒక ఇన్సూరెన్స్, పెన్షన్ 90% పెన్షన్ స్టార్ట్ కావాలి. అలాగే మరి ప్రెగ్నెన్సీ, ఏదన్నా లేడీ ప్రెగ్నెన్సీ మరి 6 months నుంచి వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉంటే 7th month నుంచి మరి వాళ్ళ ఫుల్ శాలరీలో 90% శాలరీ మీకు కార్పొరేషన్ పే చేయడం. అలాగే చాలా ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి చెప్పేది. అలాగే ఈఎస్ఐ రిజర్వేషన్స్, ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకి మెడికల్ సీట్ రిజర్వేషన్, ఈఎస్ఐ ఫెసిలిటీలో మెడికల్ సీటు రిజర్వేషన్ కూడా ఈఎస్ఐ మరి పే చేసినటువంటి ఎంప్లాయీస్కి రిజర్వేషన్ ఫెసిలిటీ కూడా ఉన్నటువంటి సందర్భాలు. అందుకని నేను ప్రతిదీ చెప్తాను, రాజేష్కి ఎప్పుడు అంటూనే ఉంటాను, రాజేష్ మా ఎంప్లాయీస్కి ఎవరిని వదిలిపెట్టద్దు, నువ్వు అందరికీ చెయ్యి. నువ్వు ఈవెన్ మీరు కట్టినా కట్టకపోయినా ముందు మేము ఆయాల దగ్గర నుంచి అందరికీ మేము పే చేసేస్తాం, ప్రతి వాళ్ళని అప్డేట్ చేస్తాం. ఆయన తెలుసుకుని ఆర్గనైజేషన్స్ పరిస్థితి ఏంటో ఎలా రన్ చేస్తారు, ఏది ఫ్యామిలీ మెంబర్స్ వరకు కొన్ని పెట్టేసి మిగతా వాళ్ళందరూ కడితే ఎవరు కడతారు, ఇవన్నీ ఎందుకని. కానీ ఆ ఉద్దేశం మా సంస్థలో పనిచేసే వాళ్ళందరూ కూడా, మన సంస్థ మన ఫ్యామిలీలో పనిచేసే వాళ్ళందరూ, మనంతా కుటుంబంలో సభ్యులందరూ కూడా ఎప్పుడైతే మీరు ఆనందంగా ఉంటారో మేము ఆనందంగా ఉంటాం.
మీరు ఎప్పుడైతే వెల్తీగా ఉంటారో ఆర్గనైజేషన్ కూడా ఇంప్రూవ్మెంట్ కూడా అలాగే ఉంటుందనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని అందరికీ కూడా ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. అడగగానే మాకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు రాజేష్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.